రేపు శుక్రవారం అతిపెద్ద అమావాస్య అండి. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. బెల్లము, తమలపాకుతో ఇలా చేస్తే చాలండి. మీరు కోరుకున్నది జరుగుతుందనమాట. మీరు కుబేరులాగా మారిపోతారు. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గనక ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అనమాట. మీ జీవితంలో మీకు ఎన్నో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, భరించలేకపోతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే గనక రేపు శుక్రవారం అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది. చాలా పవర్‌ఫుల్ అమావాస్య అని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో ఇంకా ఏంటంటే గనక ఇది చివరి అమావాస్య అండి. అందుకే మీరేం చేయండి గనక మీ యొక్క కోరిక తీరాలన్నా, మీ సమస్య పోవాలన్నా సరేనండి, ఒక తమలపాకుని తీసుకోండి. అంటే ఉదయాన్నే లేచి ఇష్టిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, అమ్మవారిని ఏంటంటే గనక ధూప నైవేద్యాలతో పూజ చేసుకొని, ఆ తర్వాత ఒక తమలపాకుని తీసుకోండి. ఒకవేళ మీకు తమలపాకు దొరకలేదనుకోండి, ఆ ప్లేస్‌లో రావి ఆకు కూడా తీసుకోవచ్చు, మందార ఆకు కూడా తీసుకోవచ్చు. అలా తీసేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్కని తీసుకోండి. అలా తీసుకొని మీరేంటంటే గనక గుర్తుపెట్టుకోండి, చక్కగా మీకుండే సమస్యలు, మీ కోరికలు చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే గనక ఆ యొక్క బెల్లం ముక్కని ఇలా తమలపాకులో పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే గనకనండి గుర్తుపెట్టుకోండి, మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ అక్కడ ఏంటంటే గనక పడేయండి. అలా పడేసి ఏంటంటే గనక వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. కష్టాలు, బాధలు పోవటంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక కూడా తీరుతుంది. మంచి ఫలితాలనైతే చూస్తారు. అలానే ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే మీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో ఈ చివరి అమావాస్య రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని చేసుకుంటారో వాళ్ళ యొక్క జీవితం బ్రహ్మాండంగా మారిపోతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ఈ పరిహారాన్ని అయితే తప్పకుండా చేసేసుకోండి. చాలా చిన్న పరిహారం, ఫలితం ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది.